ఇంకో మాట అన్నాడు, కాళేశ్వరం మీద 2-3 రోజులల్లా మాట్లాడతాడట అన్ని విషయాలు. ఇన్ని రోజులు ఏమైంది మరి నీకు? అంటే ఇక మళ్ళా అబద్ధాలతోటి ఒక ప్రజెంటేషన్ తయారు చేయాలి, నోటికి వచ్చినట్టు వాగాలి. దానికోసం టైం తీసుకున్నారా? ఇంకా వంటకం అయితలేదా? అబద్ధాల కాళేశ్వరం ప్రజెంటేషన్ వంటకం ఇంకా అయితలేదా? అయినాక చెప్తారన్నట్ట 2-3 రోజుల తర్వాత. అంటే ఏమర్థం చేసుకోవాలా తెలంగాణ సమాజం? అస్సలు ఇక్కడే వచ్చింది. నీకు ప్రజలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినారు, 18 నెలలు అయింది. ఏం చేసిరండి మీరు 18 నెలల నుంచి? ఏం లేదు. కేసీఆర్ని ఎప్పుడు జైల్లో వేయాలి, కేటీఆర్ని ఎప్పుడు జైల్లో వేయాలి, హరీష్ రావుని ఎప్పుడు జైల్లో వేయాలి, ఎట్లా వేయాలి? ఇంకా ఎక్కువ తక్కువ ఎవరు మాట్లాడుతున్నాడు? బీఆర్ఎస్లా జగదీష్ రెడ్డి మాట్లాడుతుండా, కొప్పులు ఈశ్వర్ మాట్లాడుతుండా, పల్లా రాజేశ్వరి మాట్లాడుతుండా, ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతుండా. వీళ్ళని కూడా ఎట్లా లోపల వేయాలి, జైల్లో వేయాలి? ఇది ఆలోచించుడు తప్పిస్తే ఈ సోషల్ మీడియాలో ఎవడెక్కువ పోస్టులు పెడుతున్నాడు, ఈ కొంతం దిలీప్ నేడేయాలి, ఇక్కడ హైదరాబాద్లో పోలీసుని బిల్ తింటలేడని చెప్పి నిర్మల్ దాకా తీసుకుపోవాలి, తెల్లందాకా. కొంతం దిలీప్ గారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగంగానే అర్ధరాత్రి నిర్మల్ పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్న అవసరం ఉన్నదా? ఊర్లలో టీఆర్ఎస్ పార్టీ ఎవడెవడు పోస్టులు పెడుతున్నాడు నా మీద, వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి. ఇంకెవరైనా ఇక మాట్లాడితే విజిలెన్స్ ఎంక్వైరీలు, ఈ కమిషన్ లేసుడు, ఇది తప్పిస్తే ఇక మైకు దొరకగానే తిట్ల పురాణం. ఇక పాలనలో ఏం చేస్తున్నావు అంటే హైడ్రా పేరు మీద పేదోళ్ళు ఇల్లు ఊలగొట్టుడు తప్ప నువ్వు చేసింది ఏంది ఈ 18 నెలల కాలంలో? ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది తప్ప, ఈ టైం వేస్ట్ కార్యక్రమాలు తప్ప, కేసులు, ఎంక్వైరీలు, కమిషన్లు, జైళ్ళ లేసుడు, దీనికి పెట్టే టైంని, దీనికి వెచ్చించే సమయాన్ని పాలన మీద వెచ్చించండి. నువ్వు ప్రతిదీ